ఒకచోట చేర్చి నా మనసుకు ఎన్నడూ లేనంత తృప్తిని సంతోషాన్ని ఇచ్చావు. ఇంత విలువైన కానుకనిచ్చి ఏమీ ఇవ్వలేదంటావేంట్రా? ఇలారా, రారా. రారా. అమ్మ మీనా, నువ్వు కూడా రా అమ్మా. ఇది మన వంశ గౌరవం. ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకి గౌరవాన్నిస్తుంది. సంవత్సరానికి ఒక్కసారి దీన్ని మన కులదైవం గుడికి తీసుకువెళ్ళి పూజ చేయించాలి. ఎంత అవసరం వచ్చినా దీన్ని అమ్మకూడదు. లేదమ్మమ్మా, ఇది తరతరాల నుంచి వచ్చిన గౌరవం కదా. ఆ గౌరవాన్ని పదిలంగా కాపాడతాం. అమ్మో, ఇంకా ఇక్కడే ఉంటే ఆయనకి తెలిసిపోయే ప్రమాదం ఉంది. ఇక నేను బయలుదేరుతాను నానమ్మా. ఇంతసేపు ఉండి భోంచేయకుండా వెళ్తావా? లేదు నానమ్మా, మా ఆయన భోజనం చేయకుండా ఎదురు చూస్తూ ఉంటారు. వెళ్ళనివ్వండి అమ్మమ్మా. పద మౌనిక, నేను డ్రాప్ చేస్తాను. వద్దనయ్యా, నేను క్యాబ్ బుక్ చేసుకుంటాను. అక్కర్లేదు, నేను బైక్ ని డ్రాప్ చేస్తాను. నీ కార్లో డ్రాప్ చేయొచ్చుగా. మర్చిపోయాను, ఇప్పుడు నాకు కారు ఉంది కదా. పద మౌనిక, చల్లగా ఏసీ కార్లో డ్రాప్ చేస్తాను. వెళ్ళొస్తాను. సరే అమ్మా, మంచిది. సరేనే. సుశీల, వస్తాను. ఆరోగ్యం జాగ్రత్త. అలాగే, నీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకో. బాలు దగ్గర మీ నంబర్స్ తీసుకుని గ్రూప్ క్రియేట్ చేశాను. మీరు ఎప్పుడంటే అప్పుడు మెసేజ్లు చేసుకోవచ్చు, వీడియో కాల్స్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. చంపేస్తాను. ఏదో ఒక్కసారంటే ఇద్దరినీ కలిపాను. ఇక అదే పనా? ఇది మన వంశ గౌరవం. ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకి గౌరవాన్నిస్తుంది. ఎంత అవసరం వచ్చినా దీన్ని అమ్మకూడదు. మీనా, ఒకసారి నన్ను గిల్లు. ఎందుకు? ముందు గిల్లు చెప్తా. అబ్బా, గిల్లమంటే తేలుకుట్టాడు గిల్లలా నిన్ను. అబ్బా, ఏంటండి? గిల్లుకి గిల్లు చెల్లు. అవును, అసలు ఎందుకు గిల్లమన్నారు? అవును, నువ్వు బంగారం చూసి మురిసిపోవడం ఏంటి? నీకు అసలు బంగారం మీద మోజే లేదు కదా. నేను దీన్ని బంగారంలాగా చూడడం లేదండి. వారసత్వంగా వచ్చిన అపురూపమైన కానుకలా చూస్తున్నా. ఎంతో ఖరీదు పెట్టి బహుమతి కొంటే బావుంటుందని అందరూ ఆలోచించారు. కానీ మీరు ఎంత ఖరీదు పెట్టినా కొనలేని దాన్ని కాలంతో పాటే ముందుకు వెళ్ళినా సరే అమ్మమ్మని గతంలోకి తీసుకువెళ్ళి అప్పటి జ్ఞాపకాల్ని, స్నేహితులని, ఆ బాల్యాన్ని బహుమతిగా ఇచ్చారు. అందుకే దీనికి అంతటి విలువ దక్కింది. నువ్వు మాత్రం తక్కువ ఏంటి? అందరం ఊరంతా తిరిగి చేసిన పనిని నువ్వు వినాయకుడిలాగా ఒకచోట ఉండి చేసేసావు. ఈ కానుక మనకి దక్కడానికి నువ్వు కారణమే. అందరూ బామ్మలకు, అమ్మమ్మలకు, తాతయ్యలకు, అమ్మమ్మలకు ఇలాంటి సందర్భంలో డబ్బు పెట్టి కొనే కానుకల కన్నా ఇలాంటి మంచి జ్ఞాపకాలను అందిస్తే ఇంకా కొన్నేళ్ల పాటు గుర్తుపెట్టుకుంటారు కదా. నిజమే కదా. ప్రపంచంలో డబ్బుతో కొనలేని ఆనందాలు ఇలాంటివి బోల్డనున్నాయి. ఈ తరం వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఏది ఏమైనా అమ్మమ్మగారిని సంతోషపెట్టాలని అందరూ ఎంతో కష్టపడ్డారు. కానీ అమ్మమ్మ ఇంత విలువైన కానుక మనకిచ్చారు. ఇది 6 తరాల నుంచి వస్తోందంట. మా బామ్మకి వాళ్ళత్తగారు, ఆవిడకి వాళ్ళత్తగారు ఇచ్చారంట. మ్యూజియంలో పెట్టాల్సింది మన ఇంట్లో ఉంది. అమ్మమ్మ మనల్ని నమ్మి అంత విలువైన కానుకిచ్చారు కాబట్టి దీన్ని భద్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన మీదుంది. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంత కష్టం వచ్చినా దీన్ని అమ్మకూడదు, తాకట్టు పెట్టకూడదు. ఇది మన దగ్గరుందంటే బామ్మ మనతో ఉన్నట్టే. అంటే బామ్మ నమ్మకాన్ని మనం అమ్మకూడదు, తాకట్టు పెట్టకూడదు. అలాగని ఈ ఇంట్లో వాళ్ళని నమ్మి దీన్ని అక్కడ ఇక్కడ పెట్టి పోగొట్టుకోకూడదు. భద్రంగా బీరువాలోని లాకర్లో పెట్టాలి. అలాగే. నీ నగల్ని మార్చేసి గిల్టీ నగలు పెట్టారు. వాళ్ళని నేను ఊరికే వదిలిపెట్టను. ఆవేశపడకండి. అమ్మమ్మ ఊరెళ్ళేంత వరకు ఈ విషయం బయట పెట్టకూడదు అనుకున్నాం కదా. నా వల్ల కావడం లేదు మీనా. ఆ మోసం గుర్తొస్తే రక్తం కొత్త కొత్త ఉడికిపోతుంది, సలసల మరుగుతోంది. రేపొద్దున బామ్మ ఊరెళ్ళిపోగానే ఈ ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది. పెద్ద పంచాయతీ పెట్టబోతున్నాను. ఆ నగలు తీసుకెళ్లిన వాళ్ళెవరో బయటపెట్టి జీవితంలో మళ్ళీ అలాంటి తప్పు చేయకుండా బుద్ధి చెప్తాను. ఎందుకింత పని చేసేవారా భగవంతుడా అని అనుకునేలా చేస్తాను. ఈయనిప్పుడే ఇలా ఉంటే ఇంక రేపెలా ఉంటారో. మౌనిక, మీరెప్పుడొచ్చారు? ఎప్పుడో వచ్చాను. రాత్రికి రానన్నారు కదా. నీకు సర్ప్రైజ్ ఇద్దామని అలా చెప్పాను. భోజనం చేశారా? నా ఆకలి తీరడం ఇంపార్టెంట్ కాదు, నా అనుమానం తీరడం నాకు ఇంపార్టెంట్.
ఏంటండి అది? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా అమాయకంగా ఫేస్ పెట్టడంలో మీ అమ్మాయిలు ఆరితేరిపోయారు. సరే, మీ అనుమానం ఏంటో అడగండి. ఇంతసేపు ఎక్కడికెళ్ళొస్తున్నావు? గుళ్ళో పూజకే వెళ్ళొస్తున్నాను. ఇప్పుడు నిజం చెప్పు. నిజంగా గుడికే వెళ్ళొస్తున్నానండి. కాదో, నువ్వెక్కడికెళ్ళావో నాకు తెలిసిపోయింది. నువ్వు మీ ఇంటికెళ్ళావు. భగవంతుడా, ఈయనకి నిజం తెలిసిపోయిందా? తెలిసిందిగా. ఒప్పేసుకో, నువ్వు అక్కడికే వెళ్ళావు కదా. లేదండి. ఎందుకు అబద్ధాలాడతావు? మా అమ్మే నువ్వు మీ ఇంటికి వెళ్ళావని చెప్పింది డార్లింగ్. నేనేం చెప్పలేదు, నువ్వు కంగారు పడకు. గుడికెళ్ళానని చెప్తుంది కదరా. నువ్వు 10 సార్లు అడిగినంత మాత్రాన వెళ్ళిన చోటు మారిపోతుందా? అమ్మా, నువ్వు మాట్లాడుకో. అత్తయ్య నన్ను గుళ్ళో పూజ అయ్యాక ఇంటికి రమ్మని చెప్పారు. నేను వాడికి అదే చెప్తున్నానమ్మా. ఓహో, అయితే నువ్వు గుడికే వెళ్ళావన్నమాట. అవునండి. నాకు డౌట్ వచ్చిన ప్రతిసారి నువ్వు గుడికి వెళ్తున్నావు. ఆ దేవుడు నిన్ను బాగానే కాపాడుతున్నాడు. కానీ ఏదో ఒక రోజు దొరికిపోతావు, గుర్తుపెట్టుకో. ఏదో ఒక రోజు గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు నీ అనుమానం ఇంకా ఉందా పోయిందా? పోయినట్టే ఉంది. కానీ నన్ను తక్కువ అంచనా వేయకండి. ఎక్కడ వాడి అబద్ధాన్ని నువ్వు నమ్మి మీ ఇంటికే వెళ్ళానని ఒప్పుకుంటావో అని భయపడ్డాను. మీరు ఖచ్చితంగా చెప్పుండరు అనిపించింది అత్తయ్య. అందుకే ఒకే మాట మీదున్నాను. పోనీలే, ఈ గండం తప్పింది. ఇంతకీ ఫంక్షన్ ఎలా జరిగింది? బానే జరిగింది అత్తయ్య. అక్కడే ఉండమని అందరూ అడిగారు. నాకు కూడా ఉండాలనిపించింది. కానీ వీడితో పడలేవు కదమ్మా. అందుకే వచ్చేసాను అత్తయ్య. నేనొస్తుంటే అందరూ చాలా బాధపడ్డారు. వాళ్లతో సంతోషంగా గడిపే అదృష్టం నీకు లేదు. ఏం చేస్తాం? పర్లేదత్తయ్య, ఆ బాధ ఎప్పటికీ ఉంటుంది. కానీ ధైర్యం చేసి మీరు నన్ను అక్కడికి పంపించారు. ఆ సంతోషమైనా నాకు మిగిలింది. ఏంటి షీలా డార్లింగ్, సంతోషమేనా? చాలా సంతోషంగా ఉన్నాన్రా. అంతా నీ వల్లేరా. అవును, నీ ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్లు తీసుకున్నావా మరి? తీసుకోకుండా ఎలా ఉంటాన్రా? ఇప్పుడు ఇంక రోజూ మాట్లాడుకోవాలి కదా. మాట్లాడు. ఇన్నేళ్లు మీ జీవితంలో జరిగిన విషయాలన్నీ మాట్లాడుకోండి.